చెప్పండి బ్రదర్, ఇక్కడ రాష్ట్ర సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చినాయి ఈ రాష్ట్రంలో? ముఖ్యంగా నిరుద్యోగుల విషయానికి వస్తే అదే నిరుద్యోగ సమస్య ఉంది అనుకుంటా. అన్నిటికంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించింది అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలన, బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో. దాన్ని సాకుగా చూపించుకుంటూ ఉద్యోగాలు క్రియేట్ చేసుకుంటాం అనుకుంటా ఢిల్లీ స్థాయి రాహుల్ గాంధీ నాయకుల నుండి మొదలుకుంటే గల్లీ స్థాయి రేవంత్ రెడ్డి దాకా మోసపూరితమైన హామీలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగాల పేరు మీద విద్యార్థులను మోసం చేసిండ్రు. ఈరోజు రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తుని నీరుగార్చే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవర్తిస్తుంది. ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలలో కూడా 30,000 ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫై చేసి పెట్టుకున్నాయి. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగడంతో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మేము నోటిఫై చేసినటువంటి ఉద్యోగాలను ఇచ్చుకొని మేము ఇచ్చామని చెప్పుకోవడం తప్ప వాళ్ళు సొంతంగా క్రియేట్ చేస్తామన్నటువంటి ఉద్యోగాలు కానీ కల్పిస్తామన్నటువంటి వసతులు కానీ విద్యార్థులకి ఎక్కడ చేయలేరు, నీరు గార్చినరు. కాబట్టి ఈరోజు యావత్ విద్యార్థి విభాగం కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి దాకా నాయకులందరి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా శిక్షణా తరగతులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ రకంగా విద్యార్థుల సమస్యలను ఎండగట్టి విద్యార్థుల సమస్యలపై పోరాడి ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించి మా హక్కులను సాధించుకోవాలో ఆ దిశగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపేటువంటి భాగంలో ఈరోజు మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం గెల్లు శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారి యొక్క ఆ ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం నడుస్తుంది. సార్ చెప్పండి, మరి విద్యార్థుల సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది కదా విద్యాశాఖ వ్యవస్థ కూడా. సో మరి విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది వాస్తవమేనా? మరి ప్రైవేటు కార్పొరేట్ బళ్ళల్లో కూడా విపరీతమైన ఫీజులు పెంచుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థ గురించి చెప్పాలంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నిన్ననే సెయింట్ మేరీస్లో ఒక పాప బిల్డింగ్ మీద నుండి దుంకి ఆత్మహత్య చేసుకున్నది. కార్పొరేట్ రంగంలో నిలువు దోపిడీ జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి చీమగుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. మీరు అన్నట్టు ఇంకా ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. అంటే రేవంత్ రెడ్డి కాదు ఈరోజు ఆయన పేరు రేటెంత రెడ్డి. ఆయనకి ఎవరు ఎన్ని పైసలు ఇస్తే మూటలు చెల్లించిన వాళ్ళకి, ముడుపులు చెల్లించిన వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పచెప్పడం, ఎటువంటి వారికి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకు కూడా మంత్రి పదవులు గట్టిపెట్టడం, డబ్బుల మీద కాంగ్రెస్ పార్టీ రన్ చేస్తుంది. ఈ రోజు వరకు 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ముఖ్యమైనటువంటి హోమ్ డిపార్ట్మెంట్ కానీ విద్యా రంగాన్ని కానీ గాడికి వదిలేసి ఈరోజు క్యాబినెట్ ఏర్పాటు చేయకుండా కేవలం ఢిల్లీకి ముడుపులు చెల్లించడము, వాళ్ళు కొట్టుకోవడము, అవసరం లేని పంచాయతీలల్లో మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు చిల్లర విమర్శలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేసుకుంటా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారు. కానీ ఎక్కడైతే 6 గ్యారంటీలను అమలు చేయాలో దాని మీద దృష్టి పెట్టకుండా ప్రశ్నిస్తున్నందుకు విద్యార్థి లోకం పైన కూడా కేసులు పెట్టి వారిని జైళ్లలో పెట్టేటువంటి కార్యక్రమం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ 2 సంవత్సరాల నుండి చేస్తుంది. అంటే ఇక్కడ మరి బంకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం, ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది పక్క రాష్ట్రానికి? ఎందుకు మరి ఇదంతా కారణం అంతా ఎవరు దీన్ని అంటుండే, ఎవరు చూస్తున్నట్లు దీన్ని? ఇప్పుడు గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గోదావరి మన వరద జలాలలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఉంటుంది. కానీ అక్కడ రైపేరియన్ రైట్స్ అనేటువంటిది ఈ యొక్క ప్రాజెక్ట్ పర్మిషన్లు అంటే అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ కట్టేటువంటి ప్రయత్నం ఆంధ్ర సర్కార్ చేస్తుంటే కనీసం దాన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు దాకా కూడా పోలేనటువంటి ఒక దీనమైన పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు. మొన్న ఢిల్లీకి పోయి ఇదే ప్రాజెక్టు మీద పోయి సంతకం పెట్టి వాళ్ళకి అప్పచెప్పి ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసి రావడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. అంటే గతంలో ముఖ్యమంత్రి కూడా అన్నాడు బంకచెర్ల విషయంలో నాకు ఎలాంటి సంబంధం ఉండదు, నేను ఆ మీటింగ్కి పోను అన్నాడు. మరి ఇప్పుడు పోయి సంతకం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది ఆయన? అదే అంటున్నాం కదా, రేవంత్ రెడ్డి యొక్క గ్రౌండ్ టీడీపీ. అందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పుట్టుక తెలుగుదేశం పార్టీ నుండి వచ్చింది. అనువున కూడా ఆయనకి తెలంగాణ మీద తక్కువ, తెలుగు జాతి మీద అనుకుంటూ మాట్లాడేటువంటి ఒక నినాదమే ఆయనలో ఉంటుంది. ఆయన నరాన ప్రవహించేది కూడా చంద్రబాబు నాయుడు ఆశలే. ఇంకోటి ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేయడమే రేవంత్ రెడ్డి పని. అటు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వైపు వత్తాసు పలుకుతాడు, సొంత రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీకి వత్తాసు పలుకుతాడు. కేవలం ఆయన స్వార్థం కోసం, ఆయన కుటుంబ స్వార్థం కోసం ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు కానీ రోడ్డున పడిస్తున్నాడు. బనకచెర్ల ప్రాజెక్టుకి వస్తే
సిడబ్ల్యూసి మీటింగ్, ఎపెక్స్ మీటింగ్కి కూడా పిలువలేనటువంటి ఒక నీచమైనటువంటి ధోరణి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఒక దగ్గర నీళ్ళ గురించి తెలిసినటువంటి ఒక మంత్రిగా, తన బాధ్యతగా ఒక ఉద్యమకారుడిగా హరీష్ రావు గారు ఏ రకంగా నీళ్ళ జలాలు, నీళ్ళ ప్రాజెక్టులు ఏ రకంగా వేగవంతంగా పూర్తి చేసినారు, ఏ రకంగా మన ప్రాజెక్టులని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఏ రకంగా కేంద్రం మెడలు వంచి ఆ ప్రాజెక్టులు కట్టి తెలంగాణ లక్షల ఎకరాలకు నీరు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది. అలాంటి హరీష్ రావు గారు ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థి లోకానికి, ప్రజలకి చెప్తుంటే కూడా చీమకు పట్టినట్టు కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి వ్యవహరిస్తలేడు. హరీష్ రావు గారు అన్యాయాన్ని ప్రశ్నించిన తెల్లారి అవును అది తప్పు, కరెక్టే, మేము కూడా ఈరోజు అంటే హరీష్ రావు గారికి ఉన్న నాలెడ్జ్లో 1% నాలెడ్జ్ కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అనేక బలిదానాలు చేసి ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఆధారంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు నడిచింది. ఆ రకంగా హరీష్ రావు గారు పనిచేశారు. కాబట్టి వారికి ఆ బాధ తెలుసు, తెలంగాణకి జరుగుతున్న ద్రోహం వారికి తెలుసు. కాబట్టి పట్టక ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని 72 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ఇంకా నిరంతరం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న దోపిడీని ప్రశ్నించాలనేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నేతృత్వంలో ఈరోజు భారీ ఎత్తున మేము ఇంకో ఉద్యమానికి ముందుకు పోతాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని? ఏ విధంగా చూస్తారు? మరి విద్యార్థుల పట్ల పెడుతున్న కేసులు ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టాలనుకుంటుంది? ఇక్కడ ప్రశ్నించిన విద్యార్థుల పట్ల కేసులు ఏముందంటే ప్రశ్నించిన వాళ్ళకి అంటే పనులున్న చెట్టుగా ఎవరన్నా కొట్టేది సేమ్ అట్లనే ఉన్నది. ఇప్పుడు విద్యార్థుల మీద గలం ఎత్తితే కథం అయిపోయింది. భయం పట్టుకుంది. ఫస్ట్ ఏంటంటే భయం, ఏడ వీళ్ళు ఉద్ధృతంగా చేస్తారేమో, ఏడ మా గవర్నమెంట్కి చెడ్డ పేరు, వాళ్ళు చెడ్డ పేరు ఎట్లా ఉన్నది కానీ ఎవరి సీట్లు ఏడ కూలిపోతాయన్న భయంతో విద్యార్థులు వాళ్ళ గలం ఎత్తనివ్వకుండా చేస్తున్న ప్రయత్నం ఇది, అంతే. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఎట్లా కూడా పోతారు, కాకపోతే కొంచెం లీడ్ అంతే. గ్యారెంటీ గాలికి పోయినా 7-6 గ్యారెంటీలు. రైతు బంధు ఏమాయా, రైతు భరోసా ఏమాయా, 8 లక్షలు. ఇప్పుడు రైతు బంధు పడితే ఒక్కొక్కరు మంచిగా పంటలు పండించుకుని అప్పులు లేకుండా కూడా పంటలు పండించుకునేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు రైతు బంధు లేక, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. పెట్టుబడికి పైసలు లేక, మందులకు పైసలు లేక, మందు సంచులకు పైసలు లేక మళ్ళీ మొదటికి వచ్చింది. 15 ఏళ్ళ కింద తెలంగాణ ఎట్లుండేనో మళ్ళీ ఇప్పుడు ఆడికే వచ్చింది తెలంగాణ. ఏమున్నది ఇప్పుడు రాను మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో ఇంకేం చేస్తారో తెలియదు. రైతులను ఇంకా ఎంత దెబ్బతీస్తారో కూడా తెలియదు. ఇంకా మళ్ళీ అదే ముచ్చట, రైతులు ఆత్మహత్యలు కొనసాగుతాయి, మళ్ళీ ఇదే చేస్తారు. దానికోసం బీఆర్ఎస్ నుండి మేము గలం విప్పుతాం. దీన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా కూడా ఈ సమస్యలపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్.